చాలామంది మనకు చాలా వీడియోస్ నుంచి చూసి మలబద్ధకం ఉంటే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇవి వస్తాయి కదా సార్ అని అన్నారు. అయితే మొన్న ఒక పేషెంట్ వచ్చిండ్రు. పేషెంట్ వచ్చి సార్ నాకు చాలా హెయిర్ ఫాల్ అయితుంది సార్. ఎంటికలన్నీ పోతున్నాయి, బట్టతలొస్తుంది అని ఒక పేషెంట్ అన్నాడు. అయితే సార్ ఎందువల్ల అయితది అని అన్నా. అయితే నేను అడిగిన సార్ మీకు ఏంటి మోషన్ క్లియర్‌గా ఉందా? లేకపోతే ఆకలి బానే ఉందా? లేకపోతే వైటమిన్ డి బాగుందా? లేకపోతే బి12 బాగుందా? ఇట్లా క్వెషన్‌లు అడుగుతూ పోతే సార్ నాకు మొన్ననే టెస్ట్ చేపించిన సార్. మా కంపెనీలో కంపల్సరీ ఇయర్‌లీ చెకప్ ఉంటది. అందుకని టెస్ట్ చేపించిన సార్. అన్నీ బానే ఉన్నాయి సార్. ఏ ప్రాబ్లమ్ లేదు అని అన్నాడు. సో, విటమిన్స్, మినరల్స్ అన్నీ బానే ఉన్నాయి. హెయిర్ ఫాల్ వస్తుంది సార్ అన్నాను. అయితే ఆయనని అడిగిన మీకేంటి మరి రెగ్యులర్‌గా మోషన్ క్లియర్ ఉంటదా? అంటే ఆయన అన్నాడు, "సార్ నాకు కాన్‌స్టిపేషన్ ఉంది సార్. మలబద్ధకం ఉంది. మోషన్ క్లియర్ లేదు" అని అన్నాడు. సో, నేను ఇక్కడ చెప్పాదలుచుకుంది ఏంది అనంటే, ఎవరికైతే కాన్‌స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువుంటుంది. అది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్, హైదరాబాద్. సో, మలబద్ధకం సమస్యకి, హెయిర్ ఫాల్‌కి ఏంటి సంబంధం? గుర్తుపెట్టుకోండి. మలబద్ధ సమస్యకి, హెయిర్ ఫాల్‌కి ఏమిటి సంబంధం? ఎప్పుడైతే మలబద్ధకం ఉంటుందో గుర్తుపెట్టుకోండి. మన గట్ అంటే మన పెద్ద పేగు, చిన్న పేగుకు సంబంధించిన వ్యాధులు చాలా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎప్పుడైతే ఇది ఉంటుందో ఆటోమేటిక్‌గా ఏమైతుంది అనంటే ఆ మలం అనేది పేరుకుపోయి గ్యాస్‌లనేటివి ఎక్కువ ఉత్పత్తి అయిపోయి మన ఇంటెస్టైనల్ అంటే మన చిన్న పేగు ఉంటది గదా! దాని లోపట మ్యూకోజా అంటారు. ఆ పూత అనేది డ్యామేజ్ అయితది. ఎప్పుడైతే ఆ పూత డ్యామేజ్ అయితుందో ఆటోమేటిక్‌గా మనం తింటాం గదా ఆహారము, దాని నుంచి మనకు గావాల్సిన పోషక విలువలు, ఆ పోషక విలువలు మనం ఆహారం నుంచే మనకు అందుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అంటాము జనరల్‌గా మనం ఏమనుకుంటామండి సింపుల్‌గా మనకు కాల్షియం గావాలి, లేపోతే ఐరన్ గావాలి. నువ్వులు ఎక్కువ తింటే కాల్షియం వస్తది, ఐరన్ వస్తది అని చాలా మందికి తెలుసు. లేకపోతే ఇంకా ఈ మధ్యలో మన ఇండియాలో చాలా ఫేమస్ అయిందేంటంటే మునగాకు పొడి, మొరింగా పొడి. అది తీసుకుంటే కాల్షియం ఉంటది, మెగ్నీషియం ఉంటది, ఐరన్ ఉంటది, జింక్ ఉంటది, కాపర్ ఉంటది. ప్రతి ఒక్కటి ఉంటది అని అందరికి తెలుసు. సో, ఇవన్నీ నెలలు నెలలు తీసుకుంటుర్రు. 3 నెలలు తీసుకున్నా, 4 నెలలు తీసుకున్నా నాకు ఇంప్రూవ్‌మెంట్ లేదు సార్ అని అంటారు. అయితే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే మీరు తీసుకుంటున్నారు కరెక్టే. ఇప్పుడు మనకెప్పుడైతే మలబద్ధకం సమస్య ఉంటదో, ఆ పూత అనేది డ్యామేజ్ అయితది. ఆ పూత డ్యామేజ్ అయినప్పుడు ఏమైతది అనంటే, కాల్షియం అనేది శరీరంకి అందదు. ఐరన్ అనేది శరీరంకి అందదు. మెగ్నీషియం అనేది శరీరంకి అందదు. సో, ఆహార పోషక విలువలు మన శరీరానికి అందకపోవడం వల్ల ఏమైతాయి? ఇవన్నీ తగ్గుతాయి. ఇవన్నీ తగ్గినప్పుడు ఏమైపోతాయి అనంటే, ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే ఐరన్ తగ్గుతదో, ఎప్పుడైతే కాపర్ తగ్గుతదో, ఎప్పుడైతే జింక్ తగ్గుతదో, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైతది. అంటే రోజు ఎంటికలు రాలడం ఎక్కువుంటది. సో, ఇప్పుడు కాన్‌స్టిపేషన్ మలబద్ధకం ఎక్కువుంటే బి12 డెఫిషియన్సీ, బి6 డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే ఇవి తగ్గుతాయో ఎంటికలు రాలడం ఎక్కువ జరుగుతుంది. ఎప్పుడైతే ఎంటికలు రాలుతాయో ఆటోమేటిక్‌గా మనము బాధ, మన మొఖంలో అందం పోతది. తర్వాత చికాకు, కోపము ఇవన్నీ మెల్లమెల్లగా కొంత యుక్త వయసులో ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువైతే అమ్మాయిలు సార్ నాకు హెయిర్ ఫాల్ అయితుంది సార్. నాకు చాలా చికాకొస్తుంది. నా మొఖం చూసుకోలేకపోతున్నా. నాకు ఇబ్బందయితుంది అని అంటారు. వేలు, వేలు, లక్షలు, లక్షలు ఖర్చు పెడతారు. సో, గుర్తుపెట్టుకోండి హెయిర్ ఫాల్ అయితుంది అనంటే అందరూ ఏం జేస్తారు? కంపల్సరీ డాక్టర్ దగ్గరికి పోతారు. డెర్మటాలజిస్ట్ దగ్గరికి పోతారు. ట్రైకాలజిస్ట్ దగ్గరికి పోతారు. మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి ఎప్పుడైతే హెయిర్ ఫాల్ అయితుందో ఫస్టు మీకు మోషన్ సమస్య ఏమన్నా ఉందా? అసిడిటీ ఏమన్నా ఉందా? జీఈఆర్‌డీ ఏమన్నా ఉందా? లేపోతే పైల్స్ ఏమన్నా ఉన్నాయా? ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా చూసుకోండి. సో, ఇలాంటి సమస్యలు ఉంటే హెయిర్ ఫాల్ అయితుందంటే ఫస్ట్ మీరు మీ గట్ మంచిగా చేసుకోండి. సో, గట్ ఎప్పుడైతే మంచిగా చేసుకుంటారో ఆటోమేటిక్‌గా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇంకొకటి ఈ గట్ సమస్యతో పాటు హెయిర్ ఫాల్ అయినప్పుడు హోమియోపతిలో మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్నికా అని ఒక మెడిసిన్ ఉంది. జాబరాండి అని ఒక మెడిసిన్ ఉంది. అశోక అని ఒక మెడిసిన్ ఉంది. సో, ఇట్లా చెప్పుకుంటూ పోతే బ్రింగ్‌రాజ్ అని ఒక మెడిసిన్ ఉంది. ఇంకొకటి హోమియోపతిలో హెయిర్ ఫాల్‌కి నాట్రమ్యూర్ అని, లైకోపోడియం అని సో, రకరకాల మెడిసిన్స్ మెగ్నీషియం సల్ఫ్ అని ఇట్లా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. సో, మీకు ఏ సమస్య వల్ల హెయిర్ ఫాల్ వస్తుంది? థైరాయిడ్ సమస్య వల్ల హెయిర్ ఫాల్ వస్తే దానికొక మెడిసిన్. గట్ ప్రాబ్లమ్ వల్ల హెయిర్ ఫాల్ వస్తే దానికొక మెడిసిన్. లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ వస్తే దానికొక మెడిసిన్. షుగర్ వ్యాధి వల్ల హెయిర్ ఫాల్ వస్తే దానికొక మెడిసిన్. లేకపోతే డిప్రెషను, యాంగ్జైటీ దానివల్ల హెయిర్ ఫాల్ వస్తే దాని మెడిసిన్. లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో హెయిర్ ఫాల్ ఉంటే దానికొక మెడిసిన్. లేకపోతే ఆస్తమా గాని, రెస్పిరేటరీ కంప్లెయింట్స్ లేకపోతే చర్మ వ్యాధులు ఎగ్జిమా, డెర్మటైటిస్, సోరియాసిస్ లేకపోతే లైకెన్ ప్లానస్ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి గూడా హెయిర్ ఫాల్ ఉంటాయి. అప్పుడు దానికొక మెడిసిన్. ఇట్లా రకరకాల కారణాల వల్ల గూడా హెయిర్ ఫాల్ ఉంటాయి. సో, మలబద్ధకం సమస్య ఉంటే కంపల్సరీ
80% మందికి ఆటోమేటిక్‌గా హెయిర్ ఫాల్ సమస్య ఉంటుంది. సో, కాన్‌స్టిపేషన్‌తో బాధపడేవారు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాతో ఎలా బాధపడతారో హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. సో, ఎవరైతే హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఫస్ట్ హెయిర్ ఫాల్ ఎందుకొస్తుందనేది తెలుసుకోండి. తద్వారా హోమియోపతిలో ఎంత బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి. షాంపూలు, క్రీములు, లోషన్లు, ఆయిల్‌లు పెడితే హెయిర్ ఫాల్ అనేది బెటర్ కాదండి. ఫస్ట్ అసలు సమస్య ఏడుంది దాన్ని రెక్టిఫై చేస్తే హెయిర్ ఫాల్ అనేది బెటర్ అయితుంది. సో, ఇలా చేసుకుంటూ పోతే మనకు మంచిగా క్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.